నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. సుబ్బరాజు గారు ఇంత మటుకు సమాధానం చెప్పలేదండి. ఆయన్ని భగవంతుడు నిర్వహించడం అనేది జరిగింది. తర్వాత ఇంకో వీడియో కూడా ఆయన అడిగిన ప్రశ్న చేశాను. ఇప్పుడు భగవంతుడిని నిరూపించడానికి, ప్రయోగాత్మకంగా నిరూపించడానికి ఆయన ప్రజెంట్ అయి ఉండాలి. సో ఆయన మరి ఇంట్రెస్ట్ చూపించారో లేదో నాకు ఇంత మటుకు ఈమెయిల్ అయితే ఏం పెట్టలేదు. ఆయన పెడితే కనుక మాట్లాడతాను. ఒకవేళ ఆయన పెట్టకపోతే ఏం చేయాలన్నది రేపు ఎల్లుండి నేను డిసైడ్ చేసి చెప్తాను మీకు. సో భగవంతుని నిరూపించడం అయితే డెఫినెట్గా జరిగిపోతుంది, అది ఫర్ ష్యూర్. సో అది పక్కన పెడదాం ఇప్పుడు, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి మనకి రిప్లై రాలేదు కాబట్టి మనము ఆలోచిద్దాం, వెయిట్ చేద్దాం. ఆయనకి అందిందో లేదో వీడియో తెలియదు, ఎవరిని అందచేయండి ఆయనకి. సరే, ఇప్పుడు మనము కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పుకుందాం. మొట్టమొదట చిన్నారి షణ్ముఖ వైష్ణవి తిరుపతి నుంచి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పుకుందామండి. నమస్కారం గురువు గారు, నా పేరు షణ్ముఖ వైష్ణవి. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. నాకు సందేహం, వేదంలో ఎన్ని రకాల దీపారాధనల గురించి చెప్పబడింది? ఆవ నూనెతో, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించొచ్చా? దయచేసి నా సందేహాన్ని తీర్చగలరు. ధన్యవాదాలు. నారి షణ్ముఖ వైష్ణవి చక్కగా ఒక ప్రశ్న అడిగింది. దీపారాధన, దీపాలు వెలిగించడానికి వేదంలో ఎన్ని రకాల వస్తువులతో చేయొచ్చు అని చెప్పింది. అంటే ఇప్పుడు నూనె కానీ నెయ్యి కానీ ఇట్లా. సో ఎన్ని రకాల దీపారాధన మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. దీపము వెలిగించటం అన్నది పూర్వకాలం నుంచి మన భారతదేశంలో కానీ మరి ఇతర దేశాల్లో ఉందో లేదో, ఉండిందో లేదో తెలియదు, ఉంటుండొచ్చు, మన దగ్గర నుంచి నేర్చుకుని ఉంటారు కదా. సో భారతదేశంలో దీపారాధన అయితే ఉండింది. సో దీపాలు వెలిగించడం సాయంకాలము, అది చీకటి పడంగానే దీపం వెలిగించడం అనేది ప్రాసెస్ మన దగ్గర. సో అది ఎప్పుడు జరిగేది. అయితే దీనికి రకరకాల దీపాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది ఇళ్లలో మనము భగవంతుడు పటాలని చెప్పి పెట్టుకొని వాటికి ఎదురుగుండా దీపం పెట్టి వెలిగిస్తూ ఉంటారు. ఇది ఒక ఆచారం. మరి ఈ ఇంట్లో మొత్తం వెలుతురు రావాలి కాబట్టి ప్రతి గదిలోనూ ఒక దీపం పెట్టడం అలవాటే. సో అది ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో, పూర్వకాలంలో. ఓకే, సో ఇది జరుగుతూ ఉండేది. లాంతర్లలో కూడా దీపాలు పెట్టేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. మన కొవ్వొత్తులు మన భారతదేశంలో లేకుండానివి, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చినాయి. సో దట్స్ ఫైన్. సో ప్రస్తుతం అయితే ఈ దీపం ఎందుకు పెడతామన్నది మొట్టమొదటి రహస్యం ఏంటంటే కాంతి కోసం. ఎవరన్నా సరే వెలుతురు ఉంటేనే బాగుంటుంది. సో అగ్నిదేవుణ్ణి, అంటే అగ్నిని ప్రార్థించడం యజ్ఞాల ద్వారా అనేది సర్వసామాన్యమైన విషయం భారతదేశంలో ఎప్పటి నుంచో. కాబట్టి దానికి అగ్ని అవసరం. అగ్ని అవసరమైనప్పుడు మొట్టమొదట అగ్ని ఆదానం చేసేటప్పుడు మనము ఇంట్లోంచి దీపం తీసుకొచ్చి వెలిగిస్తాం అన్నమాట. ఇంట్లో గృహిణి అంటే ఎవరైతే స్త్రీ ఉంటుందో, ఆ గృహానికి పత్ని ఎవరైతే ఉంటారో ఆవిడ దీపం వెలిగిస్తుంది. ఇంట్లో వెలిగించి ఆ దీపాన్ని తీసుకొచ్చే యజ్ఞం చేస్తాం. అది డెఫినెట్. లేని పక్షంలో ఆవిడే వచ్చి యజ్ఞానికి అగ్నిని వెలిగించి వెళ్తుంది. సో ఇవన్నీ జరిగే ప్రాసెస్ అన్నమాట. అప్పుడు మనము అక్కడ క్యాంఫర్ అంటే కర్పూరం వెలిగించి యజ్ఞంలో అగ్నిని రాజేస్తాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇంట్లో ఉన్న దీపానికి నేతి దీపాలు అన్నది ఇదివరకు ఉంటాయన్నమాట. ఎందుకంటే యజ్ఞం చేయలేని పక్షంలో వాళ్ళు ఆ నేతిని చిన్న పిడతలో తీసుకొని ఒత్తులు పెట్టుకొని వెలిగించి ఆ నెయ్యిని వాళ్ళు వాయువులోకి వదిలేవాళ్ళు అనమాట. సో దాని ద్వారా ఇల్లు శుద్ధి అవుతుంది, మనకి బ్యాక్టీరియా వైరస్ లాంటివి లేకుండా జరుగుతాయి. ఎస్, ఇది డెఫినెట్ అమ్మ. ఇది మనకి నెయ్యి దీపాల్లో జరుగుతుంది. మరి నెయ్యి లేని పక్షంలో ఏం చేయాలన్న ప్రశ్న వచ్చింది. అప్పుడు నువ్వుల నూనెతోనూ, అది కూడా లేని పక్షంలో ఆవాల నూనెతోనూ ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసేవాళ్ళు అనమాట. సో అలా దీపాలు పెట్టేవాళ్ళు. అయితే తర్వాత కాలంలో కొంతమంది వచ్చి లేదు ఇట్లా చేస్తే పాపము, అట్లా చేస్తే పాపము, ఇట్లా చేస్తే పుణ్యము, ఇలా చేయాలి, ఈ దేవుడికైతే ఇలా చేయాలి, ఆ దేవుడికైతే ఇలా చేయాలని మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా వ్యర్థ ప్రాలాపన. మనకి ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోవాలి. మనకి నెయ్యి అవైలబుల్ ఉంటే అది ముఖ్యంగా, అది ప్రధానం, ఎందుకంటే ఆరోగ్యకరమైనది.
అది లేనప్పుడు నువ్వుల నూనెతో కూడా చేయొచ్చు. నువ్వుల నూనె కూడా మంచిది, ఎందుకంటే అది కాల్షియంని డెవలప్ చేస్తుంది బాడీలో. సో నువ్వుల నూనెతో కూడా చేయొచ్చు. అది లేని పక్షంలో ఇంట్లో వెలుతురు కావాలి కాబట్టి ఆవ నూనెతో పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్న వాటితో చేసుకునేవాళ్ళు. అప్పట్లో ఏ పంటలు ఎక్కడ దగ్గరలో ఏవి ఎక్కువగా పండుతాయి అన్న దాన్ని బట్టి చేసేవాళ్ళు. దానికి మనము ఇది మంచిది, ఇది చెడు, ఇది శని, ఇది శని కాదు, నువ్వుల నూనెతో చేస్తే శని అవుతుంది, ఇదవుతుంది అని చెప్పడం అన్నది చాలా తప్పు మాట. అలాంటి మాటలు మాట్లాడకూడదు మనం. దీపం అన్నది ఇంట్లో వెలుతురు కోసం పెట్టుకునేది. సో ముఖ్యంగా నెయ్యి దీపాలు పెడితే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అని నువ్వుల నూనె పెడితే మంచిది కాదని అసలు లేనే లేదు. కాకపోతే ఏమంటే ఆ వాసన వస్తుంది చూసారా, ఆ వాసన మనకి పడాలి పడకపోవాలి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అదే నెయ్యి దీపం అయితే ఆ వాసన ప్లెజెంట్గా ఉంటుంది. అది అందుకని అది మనము సుగంధ ద్రవ్యం కింద కన్సిడర్ చేస్తాం అనమాట నెయ్యి. పైగా పుష్టికారకం కూడాను, అందుకనే హోమాల్లో వేసి. సో ఇది విశేషం అనమాట. అందుకని మీరు నెయ్యి దీపాలు అయితే మీకు ఆరోగ్యానికి శ్రేయస్కరము, ఇంటికి మంచిది, వాతావరణానికి మంచిది. అటువంటి నెయ్యి నుంచి వచ్చే వాయువుల్లో ఫార్మాల్డిహైడ్ ఫామ్ అవుతుంది, అది బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ జరుగుతాయి, అది మనకి నిరూపించవచ్చు, చాలా సింపుల్గా నిరూపించవచ్చు అనమాట. సో అందుకని మీరు దాన్ని వాడచ్చు నెయ్యిని. అది లేని పక్షంలో వెలుతురు కోసం మీరు ఈ నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ వాడవచ్చు. ఇదమ్మా సంగతి. ఓకే, దానిలో ఇది వాడితే మంచిది, ఇది వాడితే చెడ్డది అని ఉండదు. కానీ ఆరోగ్యం కోసము మన ఇంటిల్లిపాదికి మంచి జరగడం కోసం నెయ్యి దీపాలు వాడటం శ్రేయస్కరం. ఇప్పుడు ఇంకొక ప్రశ్నకి వెళ్దాం. నమస్తే వెంకట జాగండి సార్, నా పేరు రవికుమార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది సత్యార్థ ప్రకాశము ద్వితీయ సముల్లాసం నుండి వీర్య రక్షణ లాభము అనే హెడ్డింగ్ కింద ఉన్న మెసేజ్ గురించి ప్రశ్న. ఇక్కడ 9వ ఏట ప్రారంభముననే ద్విజులు తమ సంతానములకు ఉపనయనం చేసి గురుకులాలకి పంపించాలి. శూద్రాది వర్ణముల వారు తన సంతానమునకు ఉపనయనము చేయకయే విద్యాభ్యాసం కొరకు గురుకులములకు పంపించవలేను అని రాసింది. సో ఇక్కడ ఉపనయనము అంటే ఏమిటి, ద్విజులే ఎందుకు ఉపనయనం చేయాలి, శూద్రులు ఎందుకు ఉపనయనం చేయకూడదు, ఇది ప్రశ్న. రవి గారి ప్రశ్న విన్నారు కదండి. అయితే ద్విజులే ఎందుకు ఉపనయనం చేయాలి, అసలు ఉపనయనం అంటే ఏమిటి, అది శూద్రులు ఎందుకు చేయకూడదు అనే ప్రశ్న వచ్చింది. రవి గారు స్పష్టంగా తెలుసుకోవాలి, మీరు ఈ కంటిన్యూటీ సత్యార్థ ప్రకాశాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి, సీక్వెన్స్లో ఉంటుంది అది చక్కగా. ద్విజులు అంటే ఎవరు, శూద్రులు అంటే ఎవరు, మొట్టమొదట మనం ఆ డిస్కషన్ చేద్దాం. శూద్రులు అంటే చదువు వంట పట్టకుండా మూర్ఖత్వంతో ఉండే వాళ్ళని శూద్రులు అంటారు. అంటే వాళ్ళకి ఇంకా వంట పట్టదు, చదువు ఏమన్నా చెప్పినా చదువు అవసరం లేదంటారు. నిన్ననే ఒక వీడియో కూడా చేశాను, దానిలో చెప్పాను నేను క్లియర్గా. శూద్రులు అంటే ఎవరైతే చదువుకోవడానికి ఇచ్చకించరు, వాళ్ళు జీవితంలో ఇంకా చదువుకోరు, ఇంకా వాళ్ళు ఏదో పని చేసేసుకొని వచ్చిన డబ్బులతో బతికేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని శూద్రులు అంటాం అనమాట. సో అలాంటి శూద్రులకి పుట్టే పిల్లలకి ఉపనయనం వాళ్ళు చేయలేరు, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. దేర్ఫోర్ వాళ్ళకి ఆ ఉపనయన సంస్కారం చేసే విధానం తెలియదు, కాబట్టి వాళ్ళు చేయలేరు. వెరాజ్ మిగతా వర్ణాల వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు ఈ ఉపనయనం చేయకుండానే గురుకులానికి పంపించాలి. అక్కడ గురువు గారు చదువు చెప్పి అబ్బాయికి చదువు వంటబడుతోంది అనుకున్నప్పుడు ఆ అబ్బాయికి ఉపనయనం కూడా చేస్తాడు, ఆయన చేయించి చదువు చెప్పడం, మళ్ళీ ఇంకా ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయిస్తాడనమాట. కాబట్టి మనకేమి దానిలో ఏం బాధపడాల్సింది లేదు, కొత్తగా ఏమి లేదు. ఉపనయనము అంటే ఏమిటి, యజ్ఞోపవిత ధారణ, మనం వడుగు అంటాం అనమాట తెలుగులో. సో ఈ వడుగు అన్నది ఎవరికి చేస్తాము, ఒడుగు అని కొంతమంది అంటుంటారు, కానీ అది వడుగు యాక్చువల్గా పదం. సో అలా చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఏంటంటే అది దాంతో ఆ యజ్ఞోపవీత ధారణతో మనకి 3 రుణాలని తీర్చుకునే పరిస్థితి ఉంటుంది. ఒకటి ఏంటంటే తల్లిదండ్రుల రుణం, రెండోది ఆచార్యుల రుణం, మూడోది ఋషి రుణం. ఈ 3 రుణాలు తీర్చుకుంటాను అని ప్రమాణం చేయడం కోసం అన్నమాట. మరి అవి ఎట్లా తీర్చుకోవాలి అన్నది ఇంకో ప్రశ్న. అది ఎడ్యుకేషన్తోనే తీర్చుకోగలుగుతాం. వేదాలు చదివించడం ద్వారా ఋషి రుణం తీరుతుంది. ఆచార్య రుణం కూడా అదేవిధంగా ఆయనకి సేవ చేసుకొని ప్లస్ ఆయనతో చెప్పిన మార్గంలో నడవటం మూలంగా ఆయన రుణం తీరుతుంది.
తల్లిదండ్రులను సేవించడం ద్వారా, వాళ్ళకి అన్నీ సమకూర్చడం ద్వారా తల్లిదండ్రుల రుణం తీరుతుంది. ఇలా మనకి 3 రుణాలు తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేయడం కోసము అవి మనం యజ్ఞోపవీత ధారణ చేస్తామన్నమాట. అయితే సూదులు ఎందుకు చేయకూడదు అంటే, వాళ్ళకి రుణాలు తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ మూర్ఖత్వం ఉంటుందన్నమాట. సో దెర్ఫోర్ వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళు రుణం తీర్చుకునే పద్ధతి లేదు. ఋషి రుణం ఎలా తీర్చుకుంటారు? వాళ్ళు తీర్చుకోలేరు. ఆచార్య రుణం కూడా తీర్చుకోలేరు వాళ్ళు. సో తల్లిదండ్రుల రుణం ఎట్లానే తీర్చుకోవాలా తీర్చుకోకూడదు అనేది ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఆ రుణాలు తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసేవాళ్ళు వేరేగా ఉంటారనమాట. అది అందరూ చేయాల్సిన అవసరం ఉందంటే ఉందనే చెప్తాం అనమాట అందరికీ. సో ఇది ముఖ్యం. అయితే మరి ఈ శూద్రులు అనే వాళ్ళ తల్లిదండ్రులను ఎవరు పోషిస్తారు అంటే రాజ్యమే పోషిస్తుంది. అవునండి, రాజ్యమే పోషించాలి కూడా. సో అది ఆ విధంగా ఋషులు కూడా చెప్పారు, ఆచార్యులు చెప్పారు, తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి వాళ్ళని వీళ్ళే పోషిస్తారు అనమాట. సో అందుకని సమర్థవంతంగా ఉండటం కోసం, సొసైటీ బలంగా ఉండటం కోసం ఈ యజ్ఞోపవీత ధారణ చేసి, ప్లస్ ఆ యజ్ఞోపవీత ధారణ చేసిన వాళ్ళకి యజ్ఞం ఎలా చేయాలి, దానిలో ఏ పదార్థాలు వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలి, ఎలా అయితే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది, ఇవన్నీ నేర్పించడం ద్వారా వాళ్ళకు ఒక లైసెన్స్ లాంటిది అనమాట. సో అది వాళ్ళే చేయగలుగుతారు. ఆ జ్ఞానం ఉన్నవాళ్ళే చేయగలుగుతారు. ఆ జ్ఞానం విద్య ద్వారానే వస్తుంది. ఎవరైతే నాకు విద్య అవసరం లేదు, నేను చదవలేను బాబు, నాకు అవసరం లేదు, నాకు వల్లి వేయలేకపోతున్నాను, ఇవి తెలుసుకోలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేమన్నమాట. మీరు ప్రతి గురుకులంలోనూ, ప్రతి చోటను, ఇప్పుడున్న స్కూళ్ళల్లోనూ చాలా సెక్షన్లు, చాలామంది పిల్లలు ఉంటారు, మేము చదువుకోలేమని ఫెయిల్ అయిపోతూ ఉంటారు. లేకపోతే 10th ఇంత పర్సెంటేజ్ పాస్, ఇంత పర్సెంట్ ఫెయిల్ అని ఉండదు కదా. సో అందుకని ఇదివరకు గురుకులాల్లో అది ఊరికే కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పి కొన్ని చెప్పకపోతే పాస్ చేయడం ఉండదు. 70% పాసు, 35% పాసు ఉండదు. అక్కడ 100% పాసే. నీకు తెలవాలి, నీకు తెలిసిన సబ్జెక్ట్ ఇది అనుకున్నప్పుడు, నాకు ఈ సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకున్నప్పుడు అతనికి ఆ సబ్జెక్ట్లో నిష్ణాతుడు అని చెప్పి ముద్ర వేసి చెప్తారు అనమాట. సో అది వాళ్ళు వేరే గురుకులాలకి వాళ్ళు వెళ్ళి చదువుకుంటాను ఫర్దర్గా అన్నప్పుడు వీళ్ళు రాసిస్తారు, ఇగో ఈ కుర్రవాడికి ఇందులో ప్రావీణ్యం ఉంది, ఇందులో అతను నిష్ణాతుడు అని చెప్పి రాస్తే అది తీసుకెళ్ళి అక్కడ నేర్చుకోవడం మళ్ళీ ఫర్దర్ చేస్తారు అన్నమాట. సో అలా జరిగేది గురుకులాల్లో. కాబట్టి ఉపనయనము, ఉపనయనము, నయనము అంటే మీకు తెలుసు. సో ఉపనయనము, సో అంటే సబ్ అనమాట, సబ్ క్లాస్ కింద అని చెప్పడం అనమాట. దగ్గరగా అని కూడా చెప్పడం, నియరర్ అని చెప్పటం. సో ఇలా పరమాత్ముడికి దగ్గరగా ఉండటం కోసము, మనము భక్తితో ఉండటం కోసము ఇలాంటివన్నీ ఉపనయనము అంటాం అనమాట. సో దీనికి ఈ అర్థాలన్నీ చాలా వస్తాయి మనకి. ముఖ్యంగా అది ఉపనయనము అనే దానికి యజ్ఞోపవీత ధారణ, యజ్ఞోపవీతము అనేది ధారణ చేస్తామన్నమాట. సో ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ చేసుకునేవాళ్ళు పూర్వకాలంలో. రాను అది మూర్ఖత్వంగా మారి మగవాళ్ళు మాత్రమే వేసుకోవడం మొదలుపెట్టారు. సో కారణాంతరాలు ఏవైనా కానివ్వండి. సో ఇప్పుడు ఈ శూద్రులు అన్న వాళ్ళు ఎవరో ఫస్ట్ డిఫైన్ చేసుకున్నాం మనం. నేను చదవలేను అనుకునే వాళ్ళు శూద్రులు. వాళ్ళ సంతానానికి వాళ్ళు ఏం చదువు చెప్పుకుంటారు. కాబట్టి ఆ అబ్బాయికి సంస్కారం ఎలా వస్తుంది అన్న దృష్టితో వాళ్ళని అలా లేకుండానే గురుకులానికి పంపించమన్నారు. గురుకులానికి పంపించద్దు అని రాయలేదు, గుర్తుపెట్టుకోండి. సో గురుకులానికి పంపియండి అన్నారు. సో గురుకులంలో మరి యజ్ఞోపవీతం లేకుండా ఎట్లా నేర్చుకుంటారంటే, గురువు గారు అతనికి కొంత నేర్పించి ఈ అబ్బాయి ఫర్దర్గా వెళ్ళగలడు అనుకున్నప్పుడు యజ్ఞోపవీత ధారణ చేయించేవాడు అనమాట. సో అది అలా జరిగేది. లేని పక్షం నేను ఆ పని చేసుకుని ఈ పని చేసుకుని అనుకునే వాళ్ళకి వదిలేసేవాళ్ళు, కొంత నేర్పించి వదిలిపెట్టేసేవాళ్ళు. అందుకని మనం యజ్ఞోపవీత ధారణ ఎవరికి హక్కు ఉంది అన్నది వెరీ ఇంపార్టెంట్. సో దానిలో ద్విజులకి హక్కు ఉంది, క్షత్రియులకి హక్కు ఉంది, వైశ్యులకి హక్కు ఉంది. ద్విజులు అన్నవాళ్ళు ఇటు క్షత్రియులకి, వైశ్యులకి, ద్విజులకి చేసుకోవచ్చు. క్షత్రియులు అన్నవాళ్ళు వాళ్ళ క్షత్రియులకి, వైశ్యులకి చేయవచ్చు. వైశ్యులు వాళ్ళకి చేసుకోవచ్చు. ఇలా నిర్ణయాలు జరిగినాయి అన్నమాట. సో అందువల్ల మనకి అభ్యంతరం ఏముంది అక్కడ? సో ఇదండి పరిస్థితి. మీ రెండో ప్రశ్నకి వెళ్దాం. దీనికి కంటిన్యూషన్గా ఇంతకుముందు ఇది మనం ద్వితీయ సముల్లాసం నుంచి చూసాము. తృతీయ సముల్లాసంలో ఉపనయనాధికారము అని చెప్పేసి ఆ హెడ్డింగ్ కింద సుశ్రుత సంహిత నుంచి బ్రాహ్మణస్త్రయాణం వర్ణనాముపనయనం కర్తుమర్హతి అనే శ్లోకం ఉంది. దాని అర్థం చెబుతూ బ్రాహ్మణుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యవర్ణముల వారికి, క్షత్రియుడేమో క్షత్రియ, వైశ్యవర్ణముల వారికి, వైశ్యుడు వైశ్యవర్ణముల వ్యక్తికి యజ్ఞోపవీత సంస్కారం చేయించి చదువు చెప్పవచ్చును.
సో ఇక్కడ బ్రాహ్మణుడు కింద 2 వర్గాలకి, క్షత్రియుడు బ్రాహ్మణుడు 3 వర్గాలకి, క్షత్రియుడు 2, వైశ్యుడు ఒకరికి. దీని ప్రకారం అయితే శూద్రుడికి ఎవడూ చదువు చెప్పలేడు. సో ఇది నేను అర్థం చేసుకుంది కరెక్టేనా, లేక వేరే అర్థం ఏమన్నా ఉందా చెప్పండి. సో రవి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ద్విజులకి, క్షత్రియులకి, వైశ్యులకి చేస్తున్నప్పుడు క్షత్రియులకే యజ్ఞోపవీతము, వైశ్యులకి యజ్ఞోపవీతం చేయగలుగుతారు. అట్లనే వైశ్యులు వాళ్ళకే యజ్ఞోపవీతం వేయగలుగుతారు. అలాంటప్పుడు శూద్రులకి మరి విద్య అన్నది రాకూడదనా ఏమిటి అన్నట్టుగా ఆయన అడుగుతున్నారు. నేను ఇందాకే జవాబు చెప్పాను దానికి. శూద్రులకి వాళ్ళు గురుకులానికి వెళ్ళాలి అని ఖచ్చితంగా ఉంది. సో ఎవరైనా సరే గురుకులంకి వెళ్ళాల్సిందే. పుట్టిన ప్రతి పిల్లవాడు, అమ్మాయి గురుకులానికి వెళ్ళాల్సిందే, చదువుకోవాల్సిందే. సో అందులో వెళ్ళి ఎంత చదువుతారో అన్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క వర్ణం నిర్ణయించబడుతుంది. కాబట్టి శూద్రుల ఇళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు. కాబట్టి మొట్టమొదటి యజ్ఞోపవీత ధారణ చేయకుండా గురుకులానికి పంపిస్తాం. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పటిమను బట్టి ఆ గురువు గారు నిర్ణయించి, ఎస్ ఈ పిల్లవాడు బాగా చదువుకోగలుగుతాడు, ఇతనికి విద్య ఇవ్వాలి మనము అని చెప్పి విద్య ఎక్కువగా నేర్పించడం కోసం యజ్ఞోపవీత ధారణ వేసి మంత్ర సమితి సహా చెప్తారనమాట. అది జరుగుతుంది. ఆ వాళ్ళు ఉత్తమ బ్రాహ్మణులుగా కూడా తయారవుతారు. సో ఇది ఒకనాటి పరిస్థితి. ఇప్పుడు ఆ తర్వాత పరిస్థితులు కాల ప్రభావంతో మారినాయి, కానీ లేకపోతే అలా లేకుండింది. అలా మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఉపనయన అధికారం ఉంది, కానీ అది గురువుగారు నిర్ణయిస్తారు. ఒకవేళ లేని పక్షంలో, వాళ్ళు ఎవరో తెలియని పక్షంలో, మనకి ఉపనిషత్తుల్లోనూ దర్శనాల్లోనూ కొంత ఉంది, దాని డిస్కషన్ ఉంది. సో ఒక ఋషి ఎట్లా తయారవుతాడో చెప్తాడు. ఒక పిల్లవాడు విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్తాడు. గురుకులానికి అక్కడ, బాబు మీ తండ్రి పేరు ఏంటి, మీ వంశం ఏంటి, ఏమిటి అని అడిగినప్పుడు, నాకు నా తండ్రి పేరు తెలియదు, నా తల్లి పేరు మాత్రమే తెలుసు అంటాడు. దానికి ఆ గురువు గారు, ఓహో అట్లనా అని చెప్పి తల్లిని పిలుచుకురమ్మంటాడు. తల్లి తీసుకొస్తే తల్లి చెప్తుంది, ఏమోనండి నాకు తెలియదు, నేను అనేక ఇళ్లలో పనిచేశాను, కాబట్టి నాకు ఎవరో తండ్రి నాకు తెలియదు అంటే ఎక్కడో తప్పుడు వ్యవహారం జరిగిపోయింది పాపం. సో ఆ పిల్లవాడిని ఆ గురువుగారు ఏం చేస్తారంటే, సరే అయితే నీ తల్లి పేరు మీదే నేను నీకు విద్య నేర్పిస్తా అని చెప్పి, ఆ తల్లిగారి యొక్క వంశం నీది అని చెప్పి ఆమె నిర్ణయించుకొని ఆ పిల్లవాడికి విద్య నేర్పించి అతను పెద్ద ఋషిగా తయారవుతాడు. సో ఇది మనకి ఉపనిషత్తుల్లో ఉంది. సో అలాంటప్పుడు మనం గురుకులంలో ఎవరు, ఇప్పుడు అతనికి ఏ వంశమో తెలియదు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తెలియదు, శూద్రుడో తెలియదు. అయినా సరే గురువుగారు పిలిచి, నీకు విద్య నేర్చుకోవాలని కాబట్టి నేర్పిస్తాను తీసుకొచ్చి నేర్పిస్తూ అతనిలో పటిముందని తెలిసి అతని యజ్ఞోపవీత ధారణ వేయించి అతన్ని ఋషిగా తయారు చేశాడు. సో ఇలా మనకి మన పూర్వంలో జరిగినాయి అని ఆ కథల్లోనే తెలిసిపోతుంది మనకి. కాబట్టి మనం దాని గురించి సంశయించక్కర్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దాన్ని శంకించక్కర్లేదు అనమాట. సో ఇదండి మీ రెండో ప్రశ్న సమాధానము. సో శూద్రులకు కూడా యజ్ఞోపవీత ధారణ ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే వాళ్ళ యొక్క పొజిషన్ని రాను చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ నేర్చుకుంటున్నారో ఆటోమేటిక్గా గురువు గారి చేస్తారు. ఓకేనా అండి? సో ఇప్పుడు మీ లాస్ట్ ప్రశ్న. అదే అందులోనే కులీనుడు శుభలక్షణయుక్తుడు అగు శూద్రునకు మంత్ర సహితను విడిచి సర్వశాస్త్రములను చదివించవలెను. సో ఇక్కడ ఏమన్నా అంటే, శూద్రుడికి మంత్ర సహితను చెప్పకూడదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు పుట్టగానే ఎవరు శూద్రుడు, బ్రాహ్మణులు అలా వర్ణములు ఉండవు. కేవలం చదివిన తర్వాతనే వాళ్ళు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. సో వాడికి మంత్ర సహితం చెప్పకుండా అనేది వాడిని వేరు చేసినట్లు అవుతుంది కదా. దీని మీనింగ్ ఏంటి మీరు చెప్పొచ్చు. అలానే శూద్రుడు చదవచ్చును, కానీ అతనికి ఉపనయనం చేయరాదు అని చెప్పేసి ఉంది. ఒకడు చదువుకున్న తర్వాత వాడు శూద్రుడు ఎలా అవుతాడు? వాడు ఆల్రెడీ బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రియుడు ఏదో విధంగా అవుతాడు. సో వాడికి ఉపనయనం చేసుకోవచ్చు. సో ఇలా ఎందుకు చెప్పారు అని చెప్పేసి క్వెరీ. రవి గారు, ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరికన్నా ఉపనయన అధికారం ఉంది. అది మహర్షి గారే అనేక మంది శూద్రులుగా ఉంటున్న వాళ్ళు, ఆల్రెడీ సమాజంలో ఆనాడు కట్టుబాట్లు ఎంత దిట్టంగా ఉండేవో మీకు తెలుసు. అలా అక్కడ శూద్రులుగా ఉన్న వాళ్ళు, మేము చదువుకుంటాము, నేర్చుకుంటాము అన్న వాళ్ళకి పిలిచి చక్కగా యజ్ఞోపవీతం వేసి వాళ్ళ చేత యజ్ఞమది చేయించి
వాళ్ళకి భాష నేర్పించి అన్నీ చేశాడు. సో దెర్ఫోర్ అది ఆ విధంగా మీరు అర్థం చేసుకోకూడదు. సులక్షణయుక్తుడు అంటే ఏంటంటే దుర్లక్షణాలు లేకుండా, అంటే మాంసాహారం అవి తినే వాళ్ళకి తప్పించి వాళ్ళని వదిలేసేయాలి, వాళ్ళని మనకి చదువు చెప్పకూడదు. అది లక్షణం అనమాట. ఎందుకంటే వాళ్ళు అడవి మనుషులాగా పెరుగుతుంటారు కాబట్టి వాళ్ళని వదిలిపారేసేసి, వాళ్ళని వదిలివేసేసి దుర్లక్షణాలు ఉన్న వాళ్ళని, కొంతమందికి దుర్లక్షణాలు వచ్చేస్తాయి. సో అది కుటుంబం నుంచి వస్తాయి అన్నమాట. సో ఆ దుర్లక్షణాలు ఉన్న వాళ్ళని వదిలివేసేసి మిగతా వాళ్ళకి ఆ కులం నుంచి వచ్చినా సరే వాళ్ళు మంచి వాళ్ళు సులక్షణయుక్తులైతే కనుక వాళ్ళకి చదువు చెప్పించవచ్చు. మరి బ్రాహ్మణులో దుర్లక్షణ వాళ్ళు ఉండరా అంటే ఉంటే వదిలేయటమే, అదే చెప్పడం అనమాట. అది ఈ వర్ణం ఆ వర్ణం అని ఉండదు. కానీ ఎప్పుడైతే ఏ వర్ణంలో ఉన్నా సరే దుర్లక్షణాలు ఉన్న వాళ్ళని వదిలేస్తారు ఖచ్చితంగా. కానీ సులక్షణమైన శూద్రుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని కూడా విద్యాభ్యాసం చేయించాలి, వాళ్ళు బ్రాహ్మణత్వానికి కూడా అధికారం అవుతుందని అదే సముల్లాసంలో చెప్పారు. కాబట్టి అయిన వాళ్ళు మరి బ్రాహ్మణులైన వాళ్ళకి యజ్ఞోపవీతం లేకుండా ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. సో ధారణ గురువు గారే చేస్తారు. ఇనీషియలీ టు స్టార్ట్ విత్ వాళ్ళకి విద్యాభ్యాసం మొదలు పెట్టాలి అని చెప్తున్నారు. సో విద్యాభ్యాసం అందరికీ రావాలి, దుర్లక్షణాలు ఉన్న వాళ్ళని మటుకు వేరు చేసేయండి అని చెప్పేస్తున్నాడు. సో ఇది విశేషం. సో అలా అర్థం చేసుకోవాలి, కానీ ఏదో విధంగా అర్థం చేసుకోకూడదు. వాళ్ళు చదువుకున్న తర్వాత, చదువుకోవడం అంటే ఏంటి, మంత్ర సమేత చదువుకున్న వాళ్ళకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య గుణాలు ఉంటాయి. అవి చదువుకోలేని వాళ్ళు, మేము మాకు అవసరం లేదు, మా బుర్రలకు ఎక్కట్లేదు బాబు అన్న వాళ్ళని మనం కూర్చోబెట్టి బలవంతంగా మనం కుర్చీ కట్టేసి చెప్పలేం కదా. మీరు గమనించండి, మీరు స్కూల్కి వెళ్ళండి, అక్కడ స్కూల్లో ఉన్న వాళ్ళందరి పిల్లల్ని చూడండి, కొంతమంది మ్యాథమెటిక్స్లో వీక్ ఉంటారు, చదవలేరు వాళ్ళు, మాకు లెక్కలు రావనేస్తారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి మీరు పిహెచ్డి మ్యాథమెటిక్స్లో ఇప్పిస్తాను, ఫిజిక్స్లో ఇప్పిస్తాను, ఎక్కడ కుదురుతుంది? కుదరదు కదా. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఉండరు, మేము చదవమంటారు. వాళ్ళని స్కూల్లో టీచర్ గారు బెత్తం పెట్టి బెదిరిస్తారు, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళు రాదు వాళ్ళకి అది. పాపం వాళ్ళని మనము మానసికంగా హింసించకూడదు అప్పుడు. సో వాళ్ళు నాయన నువ్వు ఏం పని చేసుకుంటావు చేసుకో, ఏ పనిలో నీకు ఇంట్రెస్ట్ ఉందంటే నాకు ఆ పనిలో ఇంట్రెస్ట్ ఉంది, ఈ పనిలో ఆ పని నేర్పించేవాళ్ళు. సో వాళ్ళకి యజ్ఞోపవి ధారణతో పనే ఉంటుంది అప్పుడు ఇంకా, ఎందుకంటే వాళ్ళు యజ్ఞాలు చేసేది లేదు, ఇంకా వాళ్ళు ఒక సిస్టంలో వెళ్ళరు. ఇక్కడ మనకి గమనించాలి, ఆ సముల్లాసంలో స్పష్టంగా చెప్తారు, బ్రాహ్మణుడు వాడు బ్రాహ్మణుడికి, క్షత్రియుడికి, వైశ్యుడికి, శూద్రుడికి అందరికీ విద్య నేర్పించవచ్చు. అలానే క్షత్రియుడు అన్నవాడు క్షత్రియుడికి, వైశ్యుడికి, శూద్రుడికి అందరికీ విద్య నేర్పించవచ్చు. అలానే వైశ్యుడు కూడా తనకి, వైశ్యులకి, అటు శూద్రుడికి విద్య నేర్పించవచ్చు. సో విద్య నేర్పించడం అనేది మూడు తరగతుల్లోని వాళ్ళు చేస్తారు. అయితే బ్రాహ్మణులు ఏంటంటే అత్యుత్తమం కాబట్టి, అంటే అన్ని వేదాల గురించి వాళ్ళు పరిశీలన చేస్తారు కాబట్టి వాళ్ళు ఉత్తములుగా ఉంటారు అనమాట. సో అలాంటి కేటగిరీలో ఉన్న వాళ్ళని ఉత్తములుగా కన్సిడర్ చేస్తాం. అందుకని వాళ్ళందరికీ విద్య నేర్పించే వాళ్ళుగా ఉంటారు. అటు క్షత్రియులు కూడా విద్య నేర్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతమే తీసుకోండి, మహాభారతంలో ఎవరండి విద్య నేర్పించింది? ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ భీష్మాచార్యుడే నేర్పిస్తాడు, ఆ తర్వాత కృపాచార్యుడు నేర్పిస్తాడు, ఆ తర్వాతనే ద్రోణాచార్యుడు వస్తాడు. సో ఇవన్నీ వరుసపెట్టి జరిగినాయి. సో మొట్టమొదటి విద్య భీష్ముడు నేర్పించాడు అందరికీ, పిల్లలకి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆయనకి సరైన వాడు కావాలి, ఉత్తముడు కావాలి అనుకున్నప్పుడు ద్రోణాచార్యుడిని పిలుచుకొచ్చాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు, ఆయనకు అన్ని విద్యలు తెలుసు కాబట్టి అవి మాకు కావాలి. సో అలాంటి సున్నితమైన అంశాలని, ధర్మ సందేహాలని తీర్చగలవాడు, ప్లస్ విద్యల్లో ఆరితేరిన వాడైన వాడిని ద్రోణాచార్యుని పిలిపించాడు. ద్రోణాచార్యుని ఓడించడం అనేది సంభవమే కాదు, అటువంటి విలుకారుడైన. సో అటువంటి అసలు ధురంధరుడు అనమాట చెప్పాలంటే. సో ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు మరి. సో అది ప్రాపర్ పద్ధతి. నేర్పించాలి, ఇంకా నేర్పించాలనుకున్నవాడు హయ్యర్ లెవెల్ మనుషులను తీసుకొస్తాము. సో ఇలా మనము అనేక అంశాల్లో మనం అనేక మందిని చూస్తాం. అలానే విశ్వామిత్రులు వారు, ఆయన క్షత్రియుడిగా ఉండేవాడు, మొట్టమొదటి రాజు. ఆ తర్వాత ఆయన బ్రహ్మత్వాన్ని పొందాడు. సో అలాంటి వాళ్ళు నేర్పించారు కదా. మరి రాముడికి మరి అన్ని అస్త్రాలు ఆయనే కదా ఇచ్చింది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో శూద్రులు అనేది మనం సెపరేట్గా ఉండదు. ఎవరైతే విద్య నేర్చుకోలేమంటున్నారో వాళ్ళని బలవంతంగా కూర్చోపెట్టలేం మనం. సో అలాంటి వాళ్ళని మనము శూద్రుల కింద కన్సిడర్ చేయాలి. అది విశేషం. వాళ్ళు ఏదో ఒక పనికి పనికొస్తారు, వాళ్ళు ఆ పనికి వినియోగించుకుంటూ మనము వాళ్ళకి లాభం ఇవ్వాలి, మనము లాభం పొందాలి. ఇది విశేషం. సొసైటీ అంతా కూడా ఈ వ్యాపారం నడుస్తుంది. బ్రాహ్మణుని వాడు కూడా ఏదో ఒకటి ఉపయోగకరంగా సమాజానికి ఇవ్వాలి, ఇచ్చి చేసి యజ్ఞయాగాదులు చేస్తూ సమాజాన్ని సుష్టుగా ఉంచాలన్నమాట. అంటే వాళ్ళని పుష్టికరంగా ఉంచాలి, వాతావరణంలో చెడు మార్పులు రాకుండా మంచి వర్షాలు పడేటట్టు,
అకాల వర్షాలు పడకుండాను ఇలాంటివన్నీ చేస్తూ సమాజాన్ని ఆరోగ్యకరంగాను పుష్టిగాను ఉంచాలి. అది వాళ్ళ బాధ్యత. అలానే క్షత్రియులైన వాళ్ళు ధర్మం నిలబెట్టడం కోసము చెడు ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళని శిక్షించటము ఇలాంటివన్నీ వాళ్ళు చేయాలి. అలానే వైశ్యులు అన్న వాళ్ళు న్యాయంగా వ్యాపారం చేస్తూ ధనం సంపాదిస్తూ ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ ధనాన్ని వినియోగిస్తూ వాళ్ళు చేయాలి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఈ 3 పనులు చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదో ఒక పని అప్పచెప్పాలన్నమాట. చెప్పి వాళ్ళ చేత పని చేయించుకుంటూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దానిలో చేయించుకుంటూ మనము వాళ్ళకి లాభం ఇవ్వాలి, మనము లాభం. ఇదండి విశేషం. అంతేకాని శూద్రుడు కులము ఇట్లాంటివి తీసుకోకూడదు, తప్పది. ఓకేనండి. ఉంటాను. మీ ప్రశ్నకు సమాధానం వచ్చాయనుకుంటాను. మళ్ళీ ఇంకేమైనా ఉంటే మనం చూద్దాం నెక్స్ట్ టైం. ఓ